ఈ రోజైతే నేను వంకాయ తోటి రెండు రకాల టేస్టీ పచ్చళ్ళు చిటికెలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకటి వంకాయ పచ్చి పులుసు, అలాగే ఒకటి వంకాయ రోటి పచ్చడి. ఈ రెండు ఉంటే చాలన్నమాట, శుభ్రంగా అన్నం అంతా తినేయచ్చు. వంకాయలు ముందుగా శుభ్రంగా కడిగేసి మనం స్టవ్ మీద కానీ నిప్పుల మీద కానీ బాగా కాల్చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కాల్చి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా పైన తొక్క అంతా తీసేసుకోవాలి. పెద్ద వంకాయలు అయితే తొందరగా రెడీ అవుతాయి అనమాట. కొంచెం ఎక్కువ చిన్న వంకాయలు కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. పెద్ద వంకాయలు అయితే ఒక 2 వంకాయలతో మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాక్తో కానీ లేదంటే ఇలా పోర్క్తో కానీ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని 2 భాగాలుగా చేశాను పచ్చడి. రోటి పచ్చడికి అయితే కొంచెం ఎక్కువ తీసాను అనమాట. ఇప్పుడు ఇందులోకి కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి అంతా మెత్తగా దంచుకోవాలి. ఇలా కొంచెం నలిగిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, పసుపు కూడా వేసుకుని ఇవి కొంచెం నలిపోయిన తర్వాత వంకాయలు ఒక పక్కకు తీసాను కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసి ఒక్కసారి మనం అలా దంచేసుకుంటే వంకాయ పచ్చడి అయితే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా కూడా తినేయచ్చండి ఇష్టమైతే, లేదంటే పైన కొంచెం పోపు వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే నేను ఇందులో పోపు వేస్తాను, పక్కన పెడుతున్నాను. ఇలా ఒక బౌల్లోకి తీసేసి పక్కన ఉంచాను అనమాట. ఇప్పుడు మళ్ళీ రోట్లోకి మిగిలిన పచ్చిమిర్చి వంకాయ కూడా వేసేసి కొంచెం దంచి పెట్టేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది పచ్చి పులుసుకి అనమాట. ఇలా తీసేసి ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం సరిపడినంత చింతపండు పులుసు, కొంచెం బెల్లం వేసుకుని పసుపు, ఉప్పు కూడా వేసేసి కొంచెం ధనియాల పొడి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవంతా మొత్తం అంతా కలిపేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం మనం ఇంగువ, ఆవాలు అన్నీ వేసి పోపు వేసుకుంటే సూపర్ టేస్ట్గా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చళ్ళలోకి కూడా మనం పోపు వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు అన్నీ వేసి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి వేయించేసి ఈ పచ్చళ్ళలో కలిపేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే టేస్టీగా రోటి పచ్చడి అలాగే పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయాయి. ఉపవాసాలు, పూజలు టైంలో చేసుకుంటే ఉల్లిపాయ మానేసుకోవచ్చు. థ్యాంక్ యూ.